హాయ్ అండి, ఇంతకు ముందు ఊరు నుంచి వచ్చేటప్పుడు ఈ డబ్బా ఫుల్గా గోంగూరని అయితే తీసుకొచ్చాము. గోంగూరని ఎలా నిల్వ చేసుకోవాలంటే గోంగూరని నీట్ గా శుభ్రంగా కడిగేసి ఆయిల్లో వేసేసి కొంచెం ఉప్పు వేసి వేయించేసి నిల్వ చేసుకుంటే 1 year వరకైనా నిల్వ ఉంటది. అలా నిల్వ చేసుకున్న గోంగూరని ఒక ఫుల్ బాక్స్ నిండా తీసుకొచ్చాము. ఇప్పటికైతే మొత్తం అయిపోయింది. ఇంకా లాస్ట్ అయిపోయింది కాబట్టి దీంతో అయితే నేను గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను. చికెన్ ని నీట్ గా శుభ్రంగా కడిగేసి ఉప్పు, కారము, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ కి తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి బాగా వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసేసుకుని బాగా చికెన్ ఉడికిన తర్వాత మనం నిల్వ చేసుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూరని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసేసి వేసేసుకోవాలి. కొంచెం నీళ్లు వేసి చికెన్ మసాలా, లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకుని దగ్గర పడినంత వరకు ఉడికించేసుకుంటే గోంగూర చికెన్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. మీరు ఎప్పుడైనా గోంగూర చికెన్ చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.